అకౌంట్‌లోకి 5,000 క్లిక్ చేస్తే అంతా ఖాళీ. టెక్నాలజీ పెరుగుతోంది. సైబర్ నేరగాళ్లు కూడా కొత్త తరహా స్కామ్‌లకు పాల్పడుతున్నారు. ఇందులో భాగంగానే తాజాగా జంప్ డిపాజిటివ్ స్కామ్ పేరుతో ఓ కొత్త మోసం వెలుగులోకొచ్చింది. దీని ద్వారా చాలా మంది ప్రజలు భారీగా డబ్బు కోల్పోతున్నారు. ఇంతకీ ఈ కొత్త స్కామ్ ఏమిటి? దీన్ని ఎలా ఎదుర్కోవాలి అనే విషయాలు ఇక్కడ తెలుసుకుందాం. జంప్ డిపాజిటివ్ స్కామ్ అనేది యూపీఐ వినియోగదారులను లక్ష్యంగా చేసుకుంది. బాధితులను ఆకర్షించడానికి నేరగాళ్లు బ్యాంకు ఖాతాలో 5,000 లేదా అంతకంటే తక్కువ జమ చేస్తారు. ఖాతాలో డబ్బు జమయ్యాక ఒక నోటిఫికేషన్ ఎస్ఎంఎస్ రూపంలో వస్తుంది. ఆ సమయంలో బాధితులు బ్యాలెన్స్ చెక్ చేయడానికి యూపీఐ ఓపెన్ చేసి పిన్ నెంబర్ ఎంటర్ చేస్తే నేరగాడికి యాక్సెస్ లభిస్తుంది. దీంతో ఖాతాలో ఉన్న మొత్తం డబ్బు మాయమైపోతుంది. జంప్ డిపాజిటివ్ స్కామ్ను ఎదుర్కోవటం ఎలా? గుర్తు తెలియని నెంబర్ నుంచి మీ ఖాతాలో చిన్న మొత్తం జమైతే వెంటనే బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేయవద్దు. అంటే 15 నిమిషాల నుంచి 30 నిమిషాల వరకు వేచి చూడాలి. ఆ తర్వాత స్కామర్ అభ్యర్థి గడువు ముగిసిపోతుంది. ఒకవేళ మీ ఖాతాలో డబ్బు జమైన తర్వాత బ్యాలెన్స్ చెక్ చేసుకునే సమయంలో ఉద్దేశపూర్వకంగానే తప్పు పిన్ను ఎంటర్ చేయతే దీంతో స్కామర్ అభ్యర్థి క్యాన్సిల్ అవుతుంది. బ్యాంకు బ్యాలెన్స్ కు సంబంధించిన యాప్ నోటిఫికేషన్స్ లేదా మెసేజ్ వస్తే మీరు నేరుగా బ్యాంకును సంప్రదించి మీ అనుమానాలను నివృత్తి చేసుకోవచ్చు. ఇక ఎప్పుడూ మీ యూపీఐ పిన్ నెంబర్ ఇతరులకు అస్సలు షేర్ చేయవద్దు లేదా చెప్పవద్దు. మీ నెంబర్ గోప్యంగానే ఉంచుకోవాలి. జంప్ డిపాజిటివ్ స్కామ్ కు సంబంధించిన కేసులు ఇటీవలే చాలా ఎక్కువ అవుతున్నాయి. కాబట్టి ఇలాంటి తరహా మోసాల గురైతే వెంటనే సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లేదా సైబర్ క్రైమ్ పోర్టల్ కూడా ఫిర్యాదు చేసుకోవచ్చు.